నేను ఈ లోకాన్ని జయించిన నా శిష్యులైన మీరు కూడా జయిస్తారు అని అర్థం. ఆయన శిష్యులైన మనము, ఆయన బిడ్డలైన మనము కూడా జయిస్తాము. ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఆ ప్రార్థనకు జోడుగా ఉపవాసాన్ని కలపండి. ఉపవాసము ఒక ఎద్దు అయితే, ప్రార్థన మరొక ఎద్దు అయితే, ఈ ఒలపడ దాపడ ఈ రెండు ఎద్దులు ఎంత బరువుతో కూడిన బండినైనా ముందుకు లాక్కుంటూ పోతూనే ఉంటాయి. నీ బ్రతుకు బండిలో ఈ లోక భారం అనే బరువు ఎంత ఉన్నా నీ ప్రార్థనకు ఉపవాసము జతపరుస్తే, మీరు ఉపవాసాల నుండి నలిగిపోవాలని కాదు, ఒక్క వారానికి 3 రోజులైనా 2 రోజులైనా నువ్వు ఉపవాసం ఉంటే, ఉపవాసము ద్వారా నీకు ఆరోగ్యము, ఉపవాసము ద్వారా శత్రువుకు భయము, ఉపవాసము ద్వారా తండ్రి చిత్తము జరిగిస్తావు, ఉపవాసము ద్వారా ఈ లోకాన్ని జయించగలుగుతావు. ఆ ప్రార్థనకు ఉపవాసము మీరు కలపండి. యేసు ప్రభు ముందుగానే చెబుతున్నాడు, మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలన్నిటిలో నేను మీకు తోడై ఉంటాను. ఇలా శ్రమ వచ్చినప్పుడు నోరు జారకు, వెనకకు తిరగకు, భక్తి తగ్గించకు, ఉపవాసం అనే కాడిని ఎత్తేయకు. రాని యేసు ప్రభు చెప్పాడు, వస్తాయన్నాడు, వచ్చినాయి. అయినా నా ప్రభు నాతోనే ఉన్నాడు. నా ప్రభు జయించిండు. ఈ లోకపరంగా ఏదైతే నా మీదకి వచ్చిందో వాటన్నిటినీ ఆయన తొలగిస్తాడు. ఆయన జయించాడు కాబట్టి ఆయన తొలగిస్తాడని విశ్వాసము కలిగి ఉండాలి మనం. ప్రైజ్ ద